విజయవాడ వరద బాధితులు కలవడం కోసం వచ్చానండి. త్వరగా నయం కోలుకోవాలని చెప్పి అమ్మవారిని దర్శనం జరిగింది. సో అందరికి బాగుండాలి, అందరికి ఏ సహాయపడగలను అందరికి సాయం చేస్తానండి. అండ్ అలాగే 2021లో ఈ వృద్ధాశ్రమం ఇంకా అనాథాశ్రమం కట్టించానండి, అమ్మ ప్రేమ ఆదరణ సంస్థ అని. సో వాళ్ళు నా కోసం యాక్షన్ అయినప్పుడు అందరు నా కోసం ప్రే చేశారు, నా కోసం తొందరగా కోలుకోవాలని చెప్పి. సో అలాగే నేను వాళ్ళ కోసం నేను వచ్చానండి. నా బాధ్యతగా, నా రెస్పాన్సిబిలిటీగా నేను వచ్చి వాళ్ళందరినీ కలవడం జరుగుతుందండి. అలాగే అందరికీ నేను ఫుడ్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ కానివ్వండి అవన్నీ అందజేస్తాను వచ్చాను. సో మీ అందరూ ఇదిగా అందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీ అందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు నెరవేరుస్తున్నారు కదండి. సో చాలా గర్వంగా ఉంది. చెక్ ఇవ్వడానికి నేను కలవచ్చు. తిరిగి ఇంకా ఎవరు కలుస్తాను తెలియదు. అన్ని సక్రమంగా ఉన్నాయి. ఎవరు అందరూ చాలా నయంగా త్వరగా కోలుకుంటున్నారు. సో అందరూ చాలా బాగుందండి. ఓకే సార్. ఇచ్చారు, ఇచ్చినా కానీ అంటే అది సమాధానం చెప్పే కంటే ఆయన తిరుగుతున్న మీరు చూపిస్తారు కదండి. మీరు దగ్గర మీరు చూస్తారు కదా, ఎంతవరకు ఆయన సహాయం చేస్తారు ఏంటని మీరు చూస్తారు కదా. సో ఆ వర్క్ విల్ షో అండి. ఆయన పని చేసే తీరు తెలుస్తుంది. అది చెప్తే అది మన పని మనం చెప్పుకోవడం ఏంటంటే అది జరగాలంతే, చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే సార్, రైట్.